మ్యాచ్ నెంబర్ 61లో ఆర్ఆర్ జట్టుపై సిఎస్కే జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ నెంబర్ 62లో ఆర్సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ 62 మ్యాచ్లకు గాను అన్ని జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ఇలా ఉన్నాయి. నెంబర్ 1 కేకేఆర్ జట్టు 12 మ్యాచ్లు ఆడి 9 విజయం సాధించి 3 ఓటమి పాలై 18 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్స్లో చేరుకుంది. నెంబర్ 2 ఆర్ఆర్ జట్టు 12 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 4 ఓటమి పాలై 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. 2 ఓడిపోతే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 సిఎస్కే జట్టు 13 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 6 ఓటమి పాలై 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కే జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక మ్యాచ్ రన్నర్ ద్వారా గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 4 ఎస్ఆర్ఎస్ జట్టు 12 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 5 ఓటమి పాలై 14 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్ఎస్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. ఒక మ్యాచ్లో గెలిస్తే 8 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. 2 ఓడిపోయి 7 విజయాలతో ఉంటుంది. అయితే 7 విజయాలు సాధించిన జట్టు ఏదైనా పోటీ పడితే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఆర్సీబీ 13 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 7 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక మ్యాచ్లో గెలిస్తే 7 విజయాలతో ఉంటుంది. 7 విజయాలు సాధించిన జట్టు ఏ జట్టు అయినా పోటీ పడితే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 7 ఓటమి పాలై 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆర్సీబీ లాంటి పరిస్థితి ఉంది. నెంబర్ 7 ఎల్ఐసి 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఐసి జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిస్తే 8 విజయాలతో రన్నర్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. ఒక మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ లాంటి పరిస్థితి వస్తుంది. నెంబర్ 8 గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిస్తే 7 విజయాలతో ఉంటుంది. 7 విజయాలు సాధించిన జట్టు ఏ జట్టు అయినా పోటీ పడితే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 9 ఓటమి పాలై 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్కి ఇంకా ఒక మ్యాచ్ ఉంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయింది. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓటమి పాలై 8 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళదు.